బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ షో ఆధారంగా ఇండియాలోకి ప్రవేశించి చాలా ఆలస్యంగా తెలుగు ప్రేక్షకులను పలకరించిందే బిగ్ బాస్. అంతకు ముందెన్నప్పుడు కూడా చూడని కాన్సెప్ట్ తో ప్రసారమైంది ఇది. చాలా తక్కువ సమయంలోనే సెన్సేషనల్ రెస్పాన్స్ ను అందుకుంది. ఫలితంగా తెలుగు షో దేశంలోని నెంబర్ స్థానానికి ఎదిగింది. ఈ కారణంగానే నిర్వాహకులు ఏ మాత్రం గ్యాప్ లేకుండా సీజన్లను తీసుకొస్తున్నారు. ఇలా త్వరలోనే 8వ దాన్ని ప్రారంభించబోతున్నారు. ఇందులోకి ఓ కాంట్రవర్సీ హీరోయిన్ రాబోతుంది. హిందీలోకి బిగ్ బాస్ షో 18 ఏళ్ల క్రితమే వచ్చినా తెలుగులో మాత్రం చాలా ఆలస్యంగా వచ్చింది. అయినప్పటికీ ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుసగా 7 రెగ్యులర్, ఒక ఓటీటీ వర్షన్ సీజన్లను నిర్వాహకులు పూర్తి చేసుకున్నారు. వీటికి ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా రేటింగ్ లభించింది. తద్వారా ఎన్నో భాషల్లో వస్తున్న తెలుగు బిగ్ బాసే దేశంలోనే నెంబర్ 1 అనిపించుకుంటుంది. ఇప్పటి వరకు వచ్చిన సీజన్లు అన్ని సూపర్ డూప్ హిట్ అయ్యాయి. దీంతో 8వ దానిపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే 8వ సీజన్ ను అంతులేని వినోదం, ఇన్ఫినిటీ ఎంటర్టైన్మెంట్ అనే కాన్సెప్ట్ తో తీసుకురాబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చాలా పనులు మొదలయ్యాయి. ఫలితంగా ఈ సీజన్ పై హైప్ పెరుగుతోంది. 7వ సీజన్ గ్రాండ్ సక్సెస్ అవటంతో ఇప్పుడు 8వ సీజన్ కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే అఫీషియల్ లోగోను విడుదల చేశారు. ఇక ఈ సీజన్ సెప్టెంబర్ మొదటి వారం నుంచే ప్రారంభించబోతున్నారని ఇప్పటికే న్యూస్ లీక్ అయింది. అలాగే ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల కోసం వడబోతను కూడా నిర్వాహకులు గట్టిగానే చేస్తున్నారు. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను నిజం చేయాలన్న లక్ష్యంతో మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్న ఈ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ల వివరాలు కూడా ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇలా ఇప్పుడు ఒక క్రేజీ సెలబ్రిటీ పేరు బయటకొచ్చింది. తాజా సమాచారం ప్రకారం కాంట్రవర్సీ హీరోయిన్ గా గాయత్రి గుప్తా 8వ సీజన్ లో కంటెస్టెంట్ గా వస్తుందట. తెలుగు పిల్ల గాయత్రి గుప్తా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ఫిదా, ఐస్ క్రీమ్ 2, కొబ్బరిమట్ట, మిఠాయి వంటి చిత్రాలు చేసింది. అయితే కాస్టింగ్ కౌచ్ కాంట్రవర్సీని తెరపైకి తెచ్చి వివాదాన్ని రేపింది. అప్పటి నుంచే కెరియర్ గాడి తప్పింది. కానీ ఈ మధ్య మళ్లీ ఆఫర్లు అందుకుంటున్నాయి. ఇలా ఇప్పుడు ఈ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని తాజాగా తెలిసింది. వాస్తవానికి గాయత్రి గుప్తాకు బిగ్ బాస్ 2వ సీజన్ లోని ఆఫర్ వచ్చింది. కానీ ఆమె ఎందుకునో వెళ్ళలేదు. పైగా షో నిర్వాహకులు చేసిన ఇంటర్వ్యూలో మీరు 100 రోజులు శృంగారం లేకుండా ఉండగలరా అని నన్ను ప్రశ్నించారు అని ఆరోపణలు చేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ షోను నిషేధించాలని పోరాటం కూడా చేసింది. అలాంటి గాయత్రి ఇప్పుడు అదే షోలోకి వస్తుందని టాక్.